హలో టీమ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి గిట్ హబ్లో పబ్లిష్ చేయబోతున్నాం. సో నాకు తెలిసి చాలా వరకు స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక చిన్న వెబ్సైట్ని అంటే ఒక చిన్న వెబ్ పేజ్ని క్రియేట్ చేసి పబ్లిష్ చేయడం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ రోజు నుంచి మనం వెబ్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోబోతున్నాం. సో ఒకసారి స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరితో కన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఓకే, అందరికీ ప్రాపర్గా వినబడుతుందా? అండ్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. Yes. ఓకే, సూపర్. సో నేను స్క్రీన్ షేర్ చేశాను, కనబడుతుందో లేదో ఒకసారి చెప్పండి. Yes, కనిపిస్తుంది రావు. సో ఈ వెబ్ డెవలప్మెంట్లో మనం నేర్చుకోబోతుంది వెబ్ డెవలప్మెంట్. దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వెబ్ పేజ్ అంటే ఏంటి, తర్వాత వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత వచ్చేసి వెబ్ అప్లికేషన్స్. ఓకే, వెబ్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయబోతున్నాం, మనం అన్నీ నేర్చుకోబోతున్నాం. సో వెబ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేసిన తర్వాత, అది కూడా నేర్చుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకోబోతున్నాం. సో ఈ వెబ్ పేజ్కి, వెబ్సైట్స్కి, వెబ్ అప్లికేషన్స్, ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ ఇవన్నింటినీ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బ్రౌజర్ ఉండాలి. తర్వాత మనము HTML నేర్చుకోవాలి, బేసిక్స్ ఫస్ట్. సో తర్వాత CSS నేర్చుకోవాలి. ఆ తర్వాత CSS ఫ్రేమ్వర్క్స్, జావా స్క్రిప్ట్, ఇంకా వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసే టైంకి మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్, అది రియాక్ట్, యాంగులర్, Vue.js, ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ అన్నీ ఇంకా వన్ బై వన్ మనం నేర్చుకోబోతున్నాం. సో మనం ఆల్రెడీ ప్లాన్ చేసినట్టు ఈ స్ప్రింట్ అంటే నిన్నటి నుంచి 22 జనవరి నుంచి ఎగ్జాక్ట్గా 2 వీక్స్ మనది ఫస్ట్ స్ప్రింట్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నాం, HTML అండ్ CSS అనేది మీరు నేర్చుకోబోతున్నారు త్రూ అసైన్మెంట్స్. ఓకే, నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఏంటి iCube కోడ్లో చూస్ చేయమని చెప్పాను, ఐడియాస్ మళ్ళీ చెప్తాను. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక సింపుల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేసి గిట్ హబ్లో పబ్లిష్ చేయబోతున్నాం. సో మళ్ళీ ఒకసారి చెప్పండి, అందరు రెడీయా? కామెంట్ సెక్షన్లో చెప్పండి, రెడీయా? ఎస్. ఓకే, సో నాకు తెలుసు మీరు అందరూ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉన్నారు ఆల్రెడీ, ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్. సో ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదు మీకు తెలియదు అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే github.comకి వెళ్ళి మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకుంటే ఇలాంటి రిపోజిటరీస్ ఏం కనబడవు, 0 రిపోజిటరీస్ ఉంటాయి. మనం ఫస్ట్ ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ స్టెప్ కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ పేజ్ అంటే ఏంటి, అసలు HTML అంటే ఏంటో నేర్చుకుందాం. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికీ HTML ఓకే, ఎవరైనా HTML కూడా నేర్చుకుని స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? నో ప్రాబ్లం, చెప్పండి ఎస్ అని చెప్పండి. ఒకవేళ మీరు HTML కూడా నేర్చుకోకపోతే చెప్పండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో చెప్పండి, వి డిడెంట్ లెర్న్ HTML ఆల్సో, లేకపోతే ఇదే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం. ఓకే, సో లేదు కొంత నేర్చుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే కంప్లీట్గా 0 నాలెడ్జ్, అంటే ఏ 7th క్లాస్ స్టూడెంట్ అయ్యుండొచ్చు, 10th క్లాస్ స్టూడెంట్ అయ్యుండొచ్చు, వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం మనం ప్రొవైడ్ చేయాలి. అందుకని ఫస్ట్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో బ్రౌజర్ అంటే అందరికీ తెలుసు, అయితే గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదో ఒక బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వెబ్ పేజ్ని మనకు ప్రజెంట్ చేసేది బ్రౌజర్. ఓకే, వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, మనం దానికి వెబ్ పేజ్ని క్రియేట్ చేయడం కోసం మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే HTML. ఓకే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇంకా దాని డీటెయిల్స్లోకి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, సింపుల్గా మనం ఒక HTML ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో నాకు తెలిసి అందరూ ఇప్పుడు అంటారు కదా, అన్న నా కంప్యూటర్ లేదు, నేను నేర్చుకోవచ్చు వెబ్ డెవలప్మెంట్ అంటే. చాలా చాలా కష్టం కంప్యూటర్ లేకుండా. ఎందుకు మీకు ఈ ఫస్ట్ సెషన్లోనే అర్థమైపోతుంది. సో మీరు అందరూ ఎవరైతే ఇప్పుడు లైవ్లో జాయిన్ అయ్యారో మీరు కరెక్ట్గా వాచ్ చేయండి. నేనేం చేస్తున్నానంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ నోట్ ప్యాడ్లో కొత్త పేజ్ తీసేసుకోండి. సో ఇక్కడ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలంటే మనం HTML నేర్చుకోవాలి. సో HTML సింపుల్ ఏంటంటే మొత్తం ట్యాగ్స్తో ఉంటుంది. సో ఫస్ట్ నేను ఒకసారి ఈ HTML స్క్రిప్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను.
ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేస్తే, అంటే ఈ HTML స్క్రిప్ట్ని మనం బ్రౌజర్కి ఇస్తే ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే వెబ్ పేజ్ని మనకు ప్రజెంట్ చేస్తుంది. సింపుల్గా ఒక పెయింటర్, ఒకవేళ పెయింటర్ కనుక మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసుకొని తను ఒక కాన్వాస్ మీద ఎలా అయితే పెయింట్ చేస్తాడో, సింపుల్గా ఎలా అయితే సింపుల్గా ప్రజెంట్ చేస్తాడో అంతే సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, HTML ఓకే, HTML ఓకే. ఇక్కడ మీకు కనబడకపోతే నేను ఫాంట్ సైజ్ పెంచుతాను. కనబడుతుందా అందరికి క్లియర్గా? సో మనం HTML ఫైల్ని క్రియేట్ చేస్తాం ప్రస్తుతానికి. సో ఈ HTML అనేది ప్రతిదీ ఏంటంటే ట్యాగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఒక HTML ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ HTML ట్యాగ్ ఓపెన్ చేయాలి. దిస్ ఇస్ ద క్లోజింగ్ ట్యాగ్ HTML. ఓకే, సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది ఒక క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఏదైనా సరే ఇప్పుడు H1 ట్యాగ్ ఉండొచ్చు, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉండొచ్చు. ప్రతిదానికి ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. కొన్నింటికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, సెల్ఫ్ క్లోజింగ్ ఉంటుంది. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సింపుల్ ఒక హ్యూమన్ బాడీలో ఎలా అయితే హెడ్ అండ్ బాడీ 2 పార్ట్స్ అనేది ఇంపార్టెంట్ కదా, హెడ్ అండ్ బాడీ. అలాగే ఈ HTML ఫైల్లో కూడా 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ HTML లోపల మనం ఏం చేస్తున్నాం, హెడ్. సో దాన్ని అక్కడే క్లోజ్ చేయండి. సో మీ స్ట్రక్చర్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకుండా మీరు మళ్ళీ నేను కొంతమంది ఏం చేస్తారంటే ఈ హెడ్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు, వర్క్ అవ్వట్లేదు అంటాడు. సో తప్పు. ఓకే, హెడ్ని ఎక్కడైతే ఓపెన్ చేశారో మీరు అక్కడే క్లోజ్ చేసేయండి, హెడ్. ఓకే, హెడ్ క్లోజ్ చేసాం. సో తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏం చెప్పాను, బాడీ ట్యాగ్. సో నాకు తెలుసు ఆల్రెడీ HTML CSS నేర్చుకున్న వాళ్ళకి ఇది బోరింగ్గా ఉంటుంది. ఓకే, మీరు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు ఒక మెయిల్ పంపించండి, అన్న నేను ఇవన్నీ నేర్చేసుకున్నానంటే మీకు వేరే అసైన్మెంట్స్ ఇస్తాను. సో HTML హెడ్ అండ్ బాడీ, ఇది మన సింపుల్ వెబ్సైట్ వెబ్ పేజ్. ఇంకొక ఏం చేద్దాం, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా. సో ఈ హెడ్ ట్యాగ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. హెడ్ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నాను, హెడ్ బాడీ ట్యాగ్ అనేవి 2 చిల్డ్రన్. ఓకే, ఈ HTML ట్యాగ్కి అవి 2 చిల్డ్రన్ అనమాట. సో దీంట్లో పార్ట్. ఓకే, ఈ హెడ్లో నేను ఒక సింపుల్ ఇంకొక ట్యాగ్ ఇస్తున్నాను, దాని పేరు ఏంటంటే టైటిల్, TITLU టైటిల్. సో దీనికి మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ టైటిల్. సూపర్. సో ఇక్కడ మీరు రాయండి మై రెజ్యూమే. ఓకే, మై రెజ్యూమే. సో మీరు ఇక్కడ మీ రెజ్యూమేని బిల్డ్ చేయబోతున్నారు, మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయబోతున్నారు. అఫ్కోర్స్ ప్రస్తుతానికి ఈరోజు సింపుల్గా హలో వరల్డ్ అని పెడతాము. విత్ ఇన్ 15 డేస్లో మీరందరూ మీ రెజ్యూమేని ఇక్కడ HTML అండ్ CSS యూస్ చేసి బిల్డ్ చేయబోతున్నారు. సో ఇది టైటిల్ వచ్చేసి. బాడీలో నేనేం చేస్తున్నానంటే ఒక H1 ట్యాగ్ తీసుకుంటున్నా, H1. సో మీరు ఈ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకే, ప్రతి ఒక్క ఓపెనింగ్ ట్యాగ్కి ప్రతి ఒక్క ట్యాగ్ H1 ఉంది కదా, దానికి కంపల్సరీ ఫస్ట్ మీరు క్లోజింగ్ ట్యాగ్ రాసిన తర్వాతే దాంట్లో కంటెంట్ రాయండి. టైటిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, తర్వాతే మధ్యలో దాని టైటిల్ ఇవ్వండి. అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు. బిగినర్స్ కోసం చెప్తున్నా. H1. సో హియర్ ఏమైనా రాద్దాం, హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేయండి. ఓకే, ఈ ఫైల్ని సేవ్ ఏం రాసాం మనం, HTML ట్యాగ్ ఉంది, అది గ్లోబల్గా ఉంది. తర్వాత ఒక హెడ్ ట్యాగ్, తర్వాత బాడీ ట్యాగ్, 2 చిల్డ్రన్ సిబ్లింగ్స్. తర్వాత హెడ్లో ఒక టైటిల్, తర్వాత బాడీలో ఒక H1 ట్యాగ్ ఇచ్చాం. సింపుల్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సింపుల్ HTML ఫైల్. ఓకే, ఈ HTML ఫైల్ ఇంకా వెబ్ పేజ్గా అవ్వలేదు. ఓకే, జస్ట్ ఇప్పుడు ఒక HTML ఫైల్ మాత్రమే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫైల్ని సేవ్ చేయండి. మీ Ctrl+S అని కొడితే పాపప్ వస్తుంది కదా. సో ఎక్కడ చూడండి, డెస్క్టాప్ మీద ఎక్కడ ఒకసారి. ప్రస్తుతానికి నేను డెస్క్టాప్ మీదే. ఇక్కడ ఏంటంటే ఈ ఫైల్ నేమ్ ఎలా ఉండాలంటే మీ నేమ్. సో ఇప్పుడు నా పేరు రఘు కాబట్టి raghu.html. సో మీరు ఈ ఎక్స్టెన్షన్ కాకుండా ఏదేదో టైప్ చేసి, కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏమీ టైప్ చేయకుండా సేవ్ అని కొట్టేస్తారు, లేకపోతే ఏ అని కొట్టి సేవ్ అని కొట్టేస్తారు. అలా కాదు, క్లియర్గా మీ నేమ్ అంటే ఫుల్ నేమ్ అవసరం లేదు. సింపుల్గా ఇప్పుడు raghu.html అని క్రియేట్ చేస్తాను. సింపుల్ raghu.html. సో డెస్క్టాప్ మీద ఈ ఫైల్ని సేవ్ చేయండి. సో సేవ్ చేసేసాను.
సో ఇప్పుడు ఆల్రెడీ సేవ్ చేసావు కాబట్టి ఇది క్లోజ్ చేసేయండి. అయిపోయింది. సో చూడండి, నేను ఎప్పుడైతే ragu.html అని సేవ్ చేశానో ఏమైపోయింది, ఇక్కడ ఈ ఫైల్ డెస్క్టాప్ మీద సేవ్ అయింది. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఐకాన్ వచ్చింది. మనం ఐకాన్ తీసుకోమని చెప్పలేదు. కాకపోతే నా సిస్టంలో నేను డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి బై డిఫాల్ట్గా ఈ ఐకాన్ అనేది గూగుల్ క్రోమ్ ఐకాన్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డిఫాల్ట్ బ్రౌజర్ అనేది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనుకోండి, సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యొక్క ఐకాన్ వస్తుంది. దాన్ని చూసి మీరు వరీ అవ్వద్దు. సో ఇప్పుడు చూడండి, ఈ HTML ఫైల్ కదా క్రియేట్ చేసాము. ఒకవేళ మీరు రాసింది ఏంటో మళ్ళీ చెక్ చేసుకోవాలంటే ఏం చేయండి, ఈ HTML ఫైల్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఒకవేళ VS కోడ్ ఉంటే VS కోడ్. సో ప్రస్తుతానికి VS కోడ్ నేను ఇంకా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పలేదు కాబట్టి మనం నోట్ ప్యాడ్లో క్రియేట్ చేసాం కాబట్టి నోట్ ప్యాడ్లోనే ఓపెన్ చేయండి జస్ట్ వన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు రాసిన HTML, ఓకే, మనం రాసిన HTML ఫైల్ ఇక్కడ క్లియర్గా ఉంది. సో మీరు ఇంకేమైనా మోడిఫికేషన్ చేయాలంటే మళ్ళీ ఆ ఫైల్ని ఓపెన్ చేసి మోడిఫై చేసి మళ్ళీ సేవ్ చేయొచ్చు. సో ప్రస్తుతం నేను ఎలాంటి మోడిఫికేషన్ చేయట్లేదు HTML ఫైల్ అని. సో ఇప్పుడు ఇది జస్ట్ నార్మల్ HTML ఫైల్. సో ఈ HTML ఫైల్ని మీరు కనుక బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఇది జస్ట్ ఐకాన్ మాత్రమే ఇక్కడ. సో ఇప్పుడు గూగుల్ క్రోమ్లో కనుక ఈ ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓకే, బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఆ బ్రౌజర్ ఎవరంటే ఒక బ్యూటిఫుల్ పెయింటర్ అనమాట. సో తనకి మనము ఆ బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఫస్ట్ మన బ్రౌజర్కి వెబ్ పేజ్ క్రియేట్ చేయడం కోసం ఇంటరాక్ట్ అవ్వడానికి ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి చెప్తేనే వాడికి అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఒక తెలుగు రాని హిందీ పర్సన్తో మాట్లాడాలనుకోండి, సో మీరు హిందీ నేర్చుకొని చెప్పాలి, అంతే కదా. సో హిందీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆ గ్రామర్ ఎలా ఉంటుంది, అది పర్ఫెక్ట్గా నేర్చుకొని హిందీలో మాట్లాడితే తనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా మన బ్రౌజర్కి అర్థమయ్యే మార్కప్ లాంగ్వేజ్ ఏంటంటే HTML. సో జావా స్క్రిప్ట్ ఇంకా మిగతా కూడా అర్థమవుతాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఒక సింపుల్ ఈ HTML ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ HTML ఫైల్ని బ్రౌజర్కి ఇస్తే ఆ బ్రౌజర్లో ఒక పెయింటర్ ఉంటాడు అనమాట. వాడు ఏం చేస్తాడు, మీ HTML ఫైల్లో మీరు రాసింది చూసి దాన్ని బ్యూటిఫుల్గా పెయింట్ చేస్తాడు. సో మనం పెయింట్ చేయమని చెప్పింది ఏంటంటే సింపుల్ ఒక H1 ట్యాగ్ ఇచ్చాం. ఓకే, ఒక హెడ్డింగ్ రాయమంటున్నాం, దాని పేరు ఏంటంటే హలో వరల్డ్ అని రాయమని చెప్పాం, అంతే సింపుల్. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా బ్రౌజర్లో. ఓకే, లేదు మీకు డౌట్ ఉంటే ఒకవేళ మీరు ఐకాన్ డిఫరెంట్గా ఉందనుకోండి, రైట్ క్లిక్ చేసేసి జస్ట్ ఓపెన్ అంటే మీకు ఆ బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆ HTML ఫైల్ని, ఇది మన HTML ఫైల్ యొక్క పాత్ డెస్క్టాప్ మీద ఉంది. సో ఈ HTML ఫైల్ని కనుక మీరు బ్రౌజర్కి ఇస్తే ఆ బ్రౌజరు పెయింట్ చేసింది. ఆ పెయింట్ చేసిన తర్వాత మీరు చూసే ఈ పేజ్ని వెబ్ పేజ్ అంటాం. ఓకే, నాకు తెలిసి ఎవరికైనా సరే 8th క్లాస్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, 5th క్లాస్ స్టూడెంట్కైనా ఇది అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేశారు, ఫెంటాస్టిక్. నేను క్రియేట్ చేశాను నా సిస్టంలో. సో ఇప్పుడు లైవ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, 56 మెంబర్స్ ఉన్నారు. 56 మెంబర్స్ మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా 10 minutes టైం ఇస్తున్నాను. మీరు ఒక వెబ్ పేజ్ని ఒక HTML ఫైల్ని క్రియేట్ చేయండి. సింపుల్, సేమ్ స్ట్రక్చర్. ఒకవేళ ఈ వీడియో వాచ్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడే చేయండి. మీరు పోస్ట్పోన్ చేస్తే మీరు సక్సెస్ కూడా 10 times మీ సక్సెస్ అనేది పోస్ట్పోన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఈరోజు నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే క్రియేట్ చేయండి, ఇప్పుడే పబ్లిష్ చేయాలి. ఈ వీడియో అయిపోయే లోపు, ఈ సెషన్ కంప్లీట్ అయ్యే లోపు నాకు ఆ లింక్ కూడా కమెంట్ సెక్షన్లో మీరు నాకు షేర్ చేయాలి. సో అలాగే చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్, ఒకవేళ మీరు ఆల్రెడీ నేర్చుకుని మీరు ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. నాకు సింపుల్ వెబ్ HTML ఫైల్ క్రియేట్ చేయండి, బ్రౌజర్లో ఓపెన్ చేయండి, ఎస్ అని చెప్తే నేను అది ఎలా పబ్లిష్ చేయాలో చెప్తాను. ఓకేనా, చేస్తారా స్టూడెంట్స్? లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ ఫాస్ట్గా 10 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ అది క్రియేట్ చేసేటప్పుడు సేవ్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు 10:32 అయింది, హార్డ్లీ 10 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. 10:42 వరకు అందరు ఫినిష్ చేయాలి. ఈ వీడియో ఎవరైతే నేను అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో ఎవరైతే చూసి నేర్చుకుంటున్నారో మీరు కూడా 10 minutesలో మీ ఫస్ట్ HTML ఫైల్ని, ఒకవేళ మీరు ఎక్స్పర్ట్ అయినా పర్లేదు, మీరు మన ట్రైనింగ్ ఫాలో అవ్వాలనుకుంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయండి. మీ రెజ్యూమే బిల్డ్ చేయబోతున్నారు, మీ పోర్ట్ఫోలియో, అది పబ్లిష్ చేయాలి. అది మీ రెజ్యూమేలో, ఒరిజినల్ రెజ్యూమేలో కూడా యాడ్ చేసుకోవాలి ఆ లింక్. ఓకే, ఫైన్. సో ఆల్రెడీ చేసిన వాళ్ళు ఒక ఫెంటాస్టిక్, చేసిన వాళ్ళు నాకు డన్ అని పెట్టండి. సో తర్వాత GitHub అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే ఫాస్ట్గా GitHub అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. 2 things, ఒక HTML ఫైల్ క్రియేట్ చేయండి, తర్వాత GitHub
గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత రిపోజిటరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా పబ్లిష్ చేయాలో సింపుల్ స్టెప్స్ని నేను చెప్తాను. ఓకే, మీరు ఫైల్ని వాటిని ఏమి నాకు ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫైల్ని మీ కంప్యూటర్లో ఉంచుకోండి. నేను పబ్లిష్ చేయమని చెప్పిన తర్వాత, పబ్లిష్ చేసిన తర్వాత నాకు ఆ గిట్ హబ్ యూఆర్ఎల్ని ఇప్పుడు ఈ వీడియో మనం రికార్డింగ్ సెషన్ అప్లోడ్ చేసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి. డన్ అందరూ చేయాలి. 58 మెంబర్స్ ఉన్నారు కదా ఇక్కడ. 58 మెంబర్స్ అయిపోవాలి నాకు. ఒకవేళ మీకు చేసే ఇంట్రెస్ట్ లేదనుకోండి, డ్రాప్ అయిపోండి. తర్వాత మీరు హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు చేయండి. బట్ మీరు లైవ్లో ఇక్కడ సెషన్ అటెండ్ అయ్యారంటే నేను చెప్పినట్టు ఫాలో అయిపోవాలి. సో ఐకాన్ ఏం లేదు. ఐకాన్ అనేది మీరు HTML ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేసినప్పుడు డిఫాల్ట్ బ్రౌజర్ ఐకాన్ మీ సిస్టంలో మీరు యూజ్ చేసే డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాని యొక్క ఐకాన్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాలేదంటే మీరు బ్రౌజర్ సెట్టింగ్స్ ఏదైనా మిస్ అయి ఉండొచ్చు సంథింగ్. ఒకవేళ మీరు సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే బ్రౌజర్లో ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయండి నాకు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఓకే, ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేసి నాకు ఫస్ట్ చెప్పండి, ఎవరు స్క్రీన్ షేర్ చేస్తారు? మీరు క్రియేట్ చేసిన HTML ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపించాలి నాకు. Can I, sir? Yeah, okay. Lalit, go ahead. Yeah. Likit, sorry. Yeah. సో స్టూడెంట్స్, నేను సడన్గా ఎవరో ఒక పేరు అడుగుతాను, వాళ్ళు స్క్రీన్ షేర్ చేయాలి, వాళ్ళు రాసిన కోడ్ నాకు చూపించాలి. మీరు నిజంగా కనిపిస్తున్నారా లేకపోతే నటిస్తున్నారా, ఎవ్రీథింగ్ నేను తెలుసుకుంటాను. యా, నీ స్క్రీన్ కనబడుతుంది. లిఖిత్, వెరీ గుడ్. yes. యా, సూపర్. ఓకే, హలో, దిస్ ఈజ్ లిఖిత్. ఫెంటాస్టిక్. ఓకే, index.html, that is also fine. మీ name.html అయినా ఏదైనా ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా? కళ్యాణ్, యా, షేర్ యువర్ స్క్రీన్ and show it to me. Yeah, screen is loading. Very good. Kalyan.html, welcome to day 1 SVJ. Okay, fantastic. Yeah, okay, you can stop sharing now. So almost మీ అందరూ సింపుల్ గా క్రియేట్ చేయడం, సింపుల్. ఓకే, అయిపోయిందా అందరూ? షల్ వి గో ఫర్ నెక్స్ట్ స్టెప్? yes. ఓకే, నేను ఇంకా 10:42 ఇచ్చాను, మీరు ఆల్రెడీ 5 to 6 minutes ముందే ఫినిష్ చేశారు. ఫెంటాస్టిక్. ఓకే, ఇంకెవరైనా చేయకపోతే నాకు చెప్పండి. సార్ వెయిట్ అని చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. వెయిట్ బ్రో, వెయిట్. ఓకే, మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తా. టైపింగ్ కొంచెం స్లో ఉంది బ్రో. ఓకే, ఫైన్. చేయండి. మీకు ఏమన్నా అంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఎలానో నేను చెప్తాను. సో అంటే ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ చేయడం అవన్నీ అవసరం లేదు, చాలా సింపుల్ స్టెప్స్ చెప్తాను. పబ్లిష్ చేయడం ఎలాగో చూపిస్తాను. అందరూ మీ ఫస్ట్ వెబ్సైట్ని పబ్లిష్ చేసి తర్వాత నేను చెప్పాను కదా iCube కోడ్లో HTML CSS నేర్చుకోమని చెప్పా కదా, ఆ HTML CSS పర్ఫెక్ట్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మీరు మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి ఈ 15 daysలో. మాన్యువల్ గా చేసేటప్పుడు ఒక 2 minutes స్లోగా చెప్పారా? అంటే బిగినర్స్ కి కొంచెం ఇదిగా ఉంది, అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఓకే గానీ కంప్లీట్ బిగినర్స్ కి మాన్యువల్ మీరు స్టార్ట్ చేసినప్పుడే సేవ్ చేయడము అది కొంచెం లిటిల్ బిట్ కొంచెం స్లోగా చెప్పండి. ఓకే, మీరు చేయండి. మీరు చేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఆలోపు ఎవరైనా HTML వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఇంకా మీ వెబ్సైట్ని ఇంకా బ్యూటిఫుల్గా రాయండి. H1 ట్యాగ్ మీకు తెలిసింది అక్కడ టైప్ చేసేసి రెడీగా ఉండండి. అదర్వైజ్ జస్ట్ వెయిట్ అండ్ ఎంజాయ్.
అంటే మీరు చెప్పేసి దాని తర్వాత అంటే మిస్ అయి ఉంటారు కదా, అలా కాకుండా మీరు టైప్ చేసేటప్పుడు ప్యారలల్ గా అయితే అందరూ ఫాలో అవుతారు అంటున్నా. ఇప్పుడు మీరు సేవ్ చేయడం లైక్ అంతా అయిపోయింది, సో మళ్ళీ అడగడము అట్లా కాకుండా మీరు చేసేటప్పుడే కొంచెం స్లో అయితే ప్యారలల్. ఒక్క నిమిషం అంటే ఎక్కడ ప్రాబ్లం అనేది మళ్ళీ ఇప్పుడు వీడియో వెనక్కి చూడడానికి అట్లా ఫార్వర్డ్ అయిపోకుండా కొంచెం మీరు చేసేటప్పుడు ప్యారలల్ గా చేస్తే ఇటువంటి. ఓకే, నేను ఫోన్ తీసుకెళ్ళిపో. సారీ సిమ్ దగ్గర మళ్ళీ ఒకసారి చెప్పండి, నేను వినలేదు సరిగ్గా. అంటే మీరు ఫస్ట్ చేసేసినప్పుడు కొంచెం మిస్ అయ్యింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ అడగడము మళ్ళీ చూడడానికి కాదు కదండి. మీతో పాటు ప్యారలల్ గా అయితే సో నేను ప్యారలల్ గా స్టార్ట్ చేసి టైప్ చేసే లోపల మీరు సేవింగ్ చెప్పేసి నెక్స్ట్ అయిపోయారు. సో అడగలేకపోతున్నా. నేను ఏం టైప్ చేసానో మీకు తెలియదు కదా, నేను స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. ఆగండి, ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేశా కదా, నేను ఏం టైప్ చేశానో మీకు చూపిస్తే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అది సేవ్ చేయడం లోపలే మీరు నేను టైప్ చేసే లోపలే మీరు సేవ్ చేసి. దట్ ఈస్ మై మిస్టేక్. అందుకే మీరు అడగండి, సార్ మీరు ఏం రాస్తారో నాకు మర్చిపోయాను కాబట్టి స్క్రీన్ షేర్ చేయమని చెప్పండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు ఫాస్ట్గా టైప్ చేసేయండి. ఓకే. హలో సార్, చెప్పండి అమ్మా. స్క్రీన్ షేర్ చేయగా సార్? స్క్రీన్ షేర్ చేశాను నేను ఆల్రెడీ. చేయలేదా? ఓకే ఒక్క నిమిషం. లేదన్నా. అవునవును, షేర్ చేయలేదు. ఓ మై గాడ్, సారీ. ఇప్పుడు కనబడుతుందా? ఓకే. ఫస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను మర్చిపోవాలి. అయిపోతే నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న. ఒక్కసారి నేను షేర్ చేస్తున్నా స్క్రీన్, ఒకసారి చూడరా. మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? చేయండి. సింపుల్ HTML ట్యాగ్, హెడ్, బాడీ, టైటిల్ అండ్ H1 ట్యాగ్. సింపుల్, మొత్తం 6 ట్యాగ్స్ ఇలా ఇచ్చాను. జావా స్క్రిప్ట్ నెక్స్ట్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చాను. దట్ ఇస్ ఫైన్, దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అయిపోయిందా అందరూ? ఎస్ అన్నా. రైట్. సునీత గారు అయిపోయిందా? సునీత వల్లేపు. ఓకే, హరిప్రియ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఓకే, గుడ్. ఓకే, కనబడుతుంది మీ స్క్రీన్. గో టు HTML ఫైల్ ఇన్ ద ట్యాబ్, బ్రౌజర్ ట్యాబ్. కనబడుతుంది మీ స్క్రీన్, కనబడుతుంది. జస్ట్ ఓకే, ఫైన్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా మీరు ఆ నేమ్ని జస్ట్ మీ name.html రాయండి, ఎందుకంటే ఇది పోర్ట్ఫోలియో పబ్లిష్ చేయబోతున్నారు కాబట్టి. అలా 2 డాట్ సెకండ్ ప్రోగ్రామ్ అలా కాకుండా మీ name.html అని రాయండి, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, ఇలా అయినా వచ్చిన ప్రాబ్లం లేదు, బట్ name.html అని రాయండి, ఎడిట్ చేయండి అది. ఓకే, ఫైన్. అయిపోయిందా అందరిది? ఓకే, సూపర్. నా స్క్రీన్ కనబడుతుంది అందరికీ, ఎలాగో స్క్రీన్ షేర్ చేశాను. సో మీరు అందరూ GitHub అకౌంట్ క్రియేట్ చేశారు కదా, సో ఇప్పుడు చెప్పే స్టెప్స్ చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. అలా స్క్రీన్ షేర్ చేయలేదు. స్క్రీన్ షేర్ ఒక నిమిషం మళ్ళీ స్టాప్ చేస్తాను. సో మధ్యలో వేరే వాళ్ళు షేర్ చేశారు కాబట్టి కనబడుతుందా ఇప్పుడు? సింపుల్. సో ఇప్పుడు GitHub అకౌంట్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత, ఒకవేళ క్రియేట్ చేసుకోకపోతే చెప్పాను కదా, github.comకి వెళ్ళండి, సైన్ అప్ అని కొట్టండి. అక్కడ స్టూడెంట్ చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి,
వాటన్నింటికి మీరు ఆన్సర్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ రిపోజిటరీస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు హోమ్ పేజ్కి వెళ్ళినా జస్ట్ హోమ్ పేజ్కి వెళ్ళండి. రిపోజిటరీస్ మీ 0 ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ బటన్ ఇక్కడనే ఉంటుంది, లేదు ఇక్కడ టాప్ రిపోజిటరీస్ అని కనబడినా ఎక్కడో చోట మీకు రిపోజిటరీ అనేది కనబడుతుంది. లేదంటే ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు రిపోజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. సో న్యూ రిపోజిటరీ. ఓకే, ఇక్కడ మీ ఓనర్ మీ నేమ్ కనబడుతుంది. ఇక్కడ రిపోజిటరీ నేమ్ సింపుల్గా ఏమంటాం, వెబ్ డెవ్ ఏదో ఒక మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. లేకపోతే మై రెజ్యూమే అని పెట్టండి. వెరీ గుడ్, రెజ్యూమే అని పెట్టండి సింపుల్గా. రెజ్యూమే, మై రెజ్యూమే, పోర్ట్ఫోలియో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో తర్వాత ఇక్కడికి వచ్చే వరకు కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని పబ్లిక్ అని పెట్టండి. మీకు ఇంపార్టెంట్ ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ పబ్లిక్ అని పెట్టినప్పుడు మీ యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్, ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయొద్దు, మొబైల్ నెంబర్స్ అలాంటివి ఏం పెట్టకండి. సో పబ్లిక్ సింపుల్ ఒకటే. ఇక్కడ రిపోజిటరీ నేమ్ ఇవ్వండి, ఇక్కడ పబ్లిక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ రిపోజిటరీ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నాకు చెప్పండి అందరూ. సో ఎవరైతే యూట్యూబ్లో వీడియో వాచ్ చేస్తారో మీరు కూడా సింపుల్ గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత న్యూ రిపోజిటరీ మీద క్లిక్ చేసి ఇక్కడ రెజ్యూమే అని టైప్ చేయండి. రిపోజిటరీ నేమ్ రెజ్యూమే అని పెట్టండి. తర్వాత ఇది పబ్లిక్ అని పెట్టండి. కింద క్రియేట్ రిపోజిటరీ అనే బటన్ మీద క్లిక్ చేసేయండి. Yes sir, created. యా, నాకు క్రియేట్ చేసుకున్న వాళ్ళందరూ కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. యా, ఎవరైతే యూట్యూబ్లో వాచ్ చేస్తారో మీరు కూడా ఓకే, మీరు ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు లింక్ పబ్లిష్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇంకెవరైనా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తా. క్రియేటెడ్. ఓకే, షల్ ఐ గో ఫర్ నెక్స్ట్ స్టెప్? ఓకే, సూపర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను కూడా క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ రిపోజిటరీ బటన్ మీద క్లిక్ చేసేసా. సో క్లిక్ చేయగానే మీకు ఇలాంటి స్క్రీన్ కనబడుతుంది, రిపోజిటరీ. సో ఇక్కడ మీరు ఇవేవి చదవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఫైల్ ఎక్కడుంది, నా కంప్యూటర్లో ఉంది. ఇప్పుడు చూడండి, సో మీరు క్రియేట్ చేసిన ఫైల్ మీ కంప్యూటర్లో ఉంది. సో మీ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే వస్తుంది, అంతేగాని ఇప్పుడు నేను ఈ పాత్ మీకు ఇచ్చి ఓపెన్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే నా కంప్యూటర్కి మీ కంప్యూటర్కి మధ్యలో యాక్సెస్ అనేది ఏమీ లేదు, కనెక్షన్ అనేది ఏమీ లేదు, కాబట్టి మీకు కనబడదు. ఒక కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్కి ఓపెన్ చేయలేము ప్రస్తుతానికి. సో మనం ఏం చేస్తున్నామంటే, ఈ HTML ఫైల్ ఉందా, ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్న మీ కంప్యూటర్లో ఉన్న ఈ HTML ఫైల్ని, ఈ గిట్హబ్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ మనం ఆ ఫైల్ని అప్లోడ్ చేసి పబ్లిష్ చేసామనుకోండి, సో ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ యూజ్ చేసిన ఎవరైనా ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు క్రియేట్ చేసిన ఆ సింపుల్ వెబ్సైట్, మీ రెజ్యూమేని అందరూ యాక్సెస్ చేయొచ్చు విత్ ఇన్ నెక్స్ట్ 5 minutes, 5 to 10 minutes మ్యాక్సిమం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఇక్కడ చూస్తే మీకు క్రియేటింగ్ ఎ న్యూ ఫైల్ ఆర్ అప్లోడింగ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అనే ఆప్షన్ కనబడుతుందా అందరికీ? అప్లోడింగ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అనే ఆప్షన్ కనబడుతుందా రిపోజిటరీ క్రియేట్ చేసిన తర్వాత? జస్ట్ టెల్ మీ yes or no. yes sir. అంటే మీ స్క్రీన్ మీద. సో ఓకే, ఎస్ అయితే ఇప్పుడు దీని మీద అప్లోడింగ్ అనే ఎగ్జిస్టింగ్ ఫైల్ మీద క్లిక్ చేసి, మీ ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన HTML ఫైల్ ఉందా, ఆ ఫైల్ మీ కంప్యూటర్లో ఉంది కదా, డెస్క్టాప్ మీద. ఇప్పుడు నాది నేను క్రియేట్ చేసింది నా డెస్క్టాప్ మీద ఉంది, నా కంప్యూటర్ డెస్క్టాప్ మీద. సో ఇప్పుడు నేను ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నా, అప్పుడు ఏమవుతుంది, నా కంప్యూటర్లో ఉన్న HTML ఫైల్ ఇప్పుడు నా గిట్హబ్ రిపోజిటరీలోకి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది. సో ఇలా చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది అప్లోడ్ అయిందా లేదా అనేది. మీ ఫైల్ నేమ్ .html అని కనబడిందంటే మీ ఫైల్ అప్లోడ్ అయ్యింది అని. సో అప్లోడ్ చేయండి, చేసి నాకు చెప్పండి, కన్ఫర్మేషన్ ఇవ్వండి, అప్లోడ్ చేశారా లేదా. yes. Okay, it's very simple, very simple. అన్న లైవ్ చెక్ చేయరా ఒకసారి యూట్యూబ్లో లైవ్ రావట్లేదు. రావట్లేదన్న, యూట్యూబ్లో లైవ్ ఇవ్వలేదు నేను ఇంకా. నేను ఈ సెషన్ రికార్డ్ చేస్తున్నాను, ఇది అప్లోడ్ చేస్తా. ఓకే.
ఎందుకంటే ఇందాక ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది కదా. ఓకే థ్యాంక్ యూ. ఓకే అయిపోయిందా? అందరూ అప్లోడ్ చేశారా ఫైల్ని? ఓకే, నాకు తెలిసి యూట్యూబ్లో వీడియో వాచ్ చేసిన వాళ్ళు కూడా ఈ స్టెప్ కంప్లీట్ చేస్తుంటారు ఇప్పటికీ. ఓకే గుడ్. తర్వాత ఇక్కడ కమిట్ చేంజెస్ అని ఉంటుంది. అంటే ఇది చెప్తాను, గిట్ హబ్ రిపోజిటరీలో ఈ కమిట్ చేంజెస్, గిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గిట్ హబ్ యొక్క రిపోజిటరీ ఏంటి, తర్వాత బిట్ బకెట్, గిట్ ల్యాబ్స్, ఇలా చాలా చాలా ఉంటాయి. వాటన్నింటి గురించి మనం ప్రతిదీ నేర్చుకోబోతున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ కమిట్ చేంజెస్ ఉంది కదా, ఇక్కడ సింపుల్గా రాయండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ అని రాయండి. ఓకే సింపుల్గా అని రాసేసి కమిట్ చేంజెస్ అని కొట్టేసేయండి. కమిట్ చేంజెస్. సో ఎప్పుడైతే మీరు కమిట్ చేంజెస్ అని కొట్టారో అప్పుడు అది ప్రాపర్గా కమిట్ అవుతుంది. సో కమిట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ప్రాపర్గా మన ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఓకే అయిపోయింది, అందరూ చేసేసారా? మీరంతా మ్యూట్లోకి వెళ్ళిపోండి, అవసరమైనప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నార్మల్గా చాట్లో డన్ డన్ ఎస్ 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 నో అలా చెప్పండి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అప్పుడు అన్మ్యూట్ చేసి అడగండి. యా ఓకే ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఇంకెవరైనా ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వాళ్ళు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. ఓకే అందరూ మెసేజ్ అందరూ ఇవ్వాలి. అయిపోతే డన్ డన్ అనేది ఎస్ ఆర్ డన్ ఆర్ ఎస్, సింపుల్ ఎస్ క్యారెక్టర్ అయినా సరే పర్లేదు. ఓకే ఓకే సూపర్. ఇంకా మనకి 10 minutes టైం ఉంది కదా, వెళ్ళిపోదాం. సో ఇక్కడ అయిపోయింది కదా. మీరు ఏమైంది, ఇప్పుడు మీ ఫైల్ అనేది గిట్ హబ్లోకి రిపోజిటరీలోకి అప్లోడ్ చేసేసారు, కమిట్ చేసేసారు. కానీ ఇప్పుడు ఆ ఫైల్ని అందరూ యాక్సెస్ చేయలేరు. ఓకే ఈ ఫైల్ని అందరూ యాక్సెస్ చేయలేరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు అది అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే అందరూ యాక్సెస్ చేసుకోవాలి, ఎలాగో చెప్తాను. అప్పుడు మనకు యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ అంటే ఏంటి, యూఆర్ఐ అంటే ఏంటి, www డాట్ అంటే ఏంటి. సో వాటన్నింటి గురించి మనం నేర్చుకోబోతున్నాం 1 by 1. ఒక రోజులో అన్నీ నేర్చుకోవడం పాసిబుల్ కాదు కాబట్టి మెల్లిమెల్లిగా నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ బ్రాంచ్. ఓకే సో ఒకటే ఒక బ్రాంచ్ ఉంది. అసలు బ్రాంచెస్ అంటే ఏంటి, తర్వాత కమిట్స్ అంటే ఏంటి, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ప్రతిదీ మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మీకు పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి అందరూ. సో ఒకసారి మీరు ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మీకు పేజెస్ అనే సెక్షన్ కనబడుతుంది. కనబడుతుందా? కనబడితే ఆ పేజెస్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్స్ పైన సెట్టింగ్స్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ కోడ్ అండ్ ఆటోమేషన్ అనే సెక్షన్ ఉంటుంది. ఇది యాక్సెస్ అనే ఫస్ట్ సెక్షన్, ఇది సెకండ్ సెక్షన్, ఇది థర్డ్ సెక్షన్, అలా ఉంటాయి. సెకండ్ సెక్షన్లో బ్రాంచెస్, ట్యాగ్స్, రూల్స్, యాక్షన్స్, వెబ్ హుక్స్, వెరీ ఇంపార్టెంట్ వెబ్ హుక్స్. సో ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో. ఓకే దాని మీద క్లిక్ చేయండి, పేజెస్ మీద. చేశారా అందరూ? యా హోప్ఫుల్లీ దిస్ ఇస్ వెరీ సింపుల్ స్టెప్. సో జస్ట్ క్లిక్ ఆన్ పేజెస్. ఓకే ఈ పేజెస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం పబ్లిష్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఓకే సో ఇక్కడ మీ గిట్ హబ్ పేజెస్ అనే పేజ్లోకి వెళ్ళారు. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అనే సెక్షన్ కనబడుతుంటుంది. సోర్స్ అనేది కనబడుతుంది. తర్వాత బ్రాంచ్ అని ఉంటుంది. ఇక్కడ బ్రాంచ్ అనేది ప్రస్తుతానికి మనం ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఏంటి మన బ్రాంచ్ అని చెప్పాం కదా, మెయిన్ బ్రాంచ్. మనం క్రియేట్ చేసిందే ఒక బ్రాంచ్ కాబట్టి అదొక బ్రాంచ్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మెయిన్, ఇలా రూట్, ఇలా సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సేవ్ అనే ఆప్షన్ కనబడిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి, సేవ్ అని క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. సింపుల్ గిట్ హబ్ పేజెస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చేయాల్సిన చేంజ్ ఒకటి, ఈ బ్రాంచ్ అనే సెక్షన్లో కింద ఒక డ్రాప్ డౌన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మెయిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది, ఎనేబుల్ అవుతుంది. అప్పుడు సేవ్ మీద క్లిక్ చేయండి. చేశారా? చేస్తే నాకు చెప్పండి. డన్ అన్న అలా సెలెక్ట్ బ్రాంచ్ అని చూపిస్తుంది అన్న. సెలెక్ట్ బ్రాంచ్ అంటే కింద మెయిన్ అనే బ్రాంచ్ కనబడుతుందా? కిందేమో నన్ను అని చూపిస్తుంది.
ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. దానిపైన క్లిక్ చేసినట్లయితే దాంట్లోనే ఆప్షన్ మెయిన్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి నన్ను మీద, లేదంటే స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. సేమ్ ప్రాబ్లం అయితే ఎవరో ఒకరు, నిఖిల లేదంటే కిషోర్ మీరైనా స్క్రీన్ షేర్ చేయండి ఎవరో ఒకరు. కిషోర్ మీ స్క్రీన్ షేర్ చేయండి, నిఖిల మీరు సేమ్ అదే ఫాలో అవ్వండి. నేను ప్రజెంటేషన్ ఆపేసా. కిషోర్ మీరు స్క్రీన్ షేర్ చేయండి. వీడియో ఆపేసండి, ఎందుకు ప్రతిసారి వీడియో ఆన్ చేస్తున్నారు మర్చిపోయి. సో గూగుల్ మీట్లో కింద జస్ట్ అప్ యారో బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. సింపుల్. ఇందాక కనబడింది బట్ మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? స్క్రీన్ అక్కడే స్క్రీన్ షేర్ చేయండి ఇందాక చేసినట్టే. ఒక్క నిమిషం. ఆ బ్రాంచ్ మీద కింద ఒక డ్రాప్ డౌన్ ఉంది కదా, కనబడట్లేదు క్లియర్గా. కింద మెయిన్ అనేది ఉందా? ఆ కింద ఒక బ్రాంచ్ ఏదో కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. నన్ను అంటే నన్ను సెలెక్ట్ చేయండి. నన్ను ఇందాక మీరు పబ్లిష్ చేశారా ప్రాపర్గా? ఫైల్ అప్లోడ్ చేశాను. సరే, ఇప్పుడు పైన సేవ్ అనే ఆప్షన్ ఉందా? పక్కన సేవ్ బటన్ లేదు కదా, సేవ్ అని అది కనబడట్లేదు సరిగ్గా. సేవ్ అయితే సేవ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయొచ్చు, నో ప్రాబ్లం. సేవ్ మీద క్లిక్ చేశారు కదా, సేమ్ నన్నైనా సెలెక్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. బట్ అది ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, చూద్దాం. ఓకే, యూ కెన్ స్టాప్ షేరింగ్ కిషోర్, అర్థమైంది. ఓకే, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా మీరు పర్లేదు మళ్ళీ చేయొచ్చు, సేమ్ ప్రొసీజర్ని మళ్ళీ ఫాలో అవ్వండి. అంటే కొన్ని విషయాలు నాకు తెలియకపోవచ్చు, డోంట్ వరీ. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మెయిన్ అనే ఆప్షన్. సో నన్ అనేది ఎందుకు కనబడుతుంది? ఓకే, నన్ కాకుండా మీకు మెయిన్ అని రావాలి, ఇక్కడ డెఫినెట్గా రావాలి. ఎందుకంటే మీరు ఫైల్ని మీరు రిపోజిటరీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక బ్రాంచ్, మీరు ఒక ఫైల్ని అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ మెయిన్ బ్రాంచ్లో ఉంటుంది. ఆ మెయిన్ బ్రాంచ్ అనేది కనబడుతుంది ఆ సెట్టింగ్స్లోకి వెళ్తే. లేదంటే ఎక్కడో ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు, నేను ఫైల్ అప్లోడ్ అవ్వలేదేమో అన్న, ఒకసారి చెక్ చేయండి. అప్లోడ్ అవ్వకపోయి ఉండొచ్చు, సంథింగ్ ప్రాబ్లం. అది ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. సో ప్రస్తుతానికి మనం ప్రొసీడ్ అవుదాం. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం వినాల్సిన పని లేదు, మీకు స్టెప్స్ గుర్తుంటాయి కాబట్టి మళ్ళీ మీరు చేయండి. ఓకే, సో మెయిన్ ఇప్పుడు నేను ఏం చేస్తా, సేవ్ మీద క్లిక్ చేసా. సో సేవ్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ సేవ్ అనే ఆప్షన్ డిజబుల్ అయిపోతుంది. అయిపోయిందా? క్లిక్ చేశారు అందరూ? ఐ హోప్ అందరు నాకంటే ముందే సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేశారని అనుకుంటున్నా. డన్. ఓకే, నా స్క్రీన్ కూడా నేను షేర్ చేశాను. ఎస్, వెరీ గుడ్. సో తర్వాత ఇక్కడ సోర్స్ ఉంది కదా, బిల్డ్ అండ్ డిప్లాయ్లో సోర్స్ డిప్లాయ్ ఫ్రమ్ ఏ బ్రాంచ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసేసి సింపుల్ ఇక్కడ గిట్ హబ్ యాక్షన్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి, అంతే చాలు. ఓకే, జస్ట్ గిట్ హబ్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఏంది నాకు క్రియేట్ అవ్వలేదు మామూలుగా ఇప్పటికి. ఓకే, కొద్ది టైం పట్టచ్చు, మేబీ వన్ సెకండ్ ఆర్ 2 సెకండ్ సంథింగ్, 1 మినిట్ టైం పట్టచ్చు. మీరు ఆల్రెడీ ఓకే సేవ్ బటన్ అయిపోయింది చూడండి, వచ్చేసింది. క్రియేట్ అయిందా అందరికీ? ఇలా ఒక URL జనరేట్ అవుతుంది, HTTPS. ఇప్పుడు నాది svgi.github. మీ ఒకవేళ మీ నేమ్ అయితే ఏదైతే నేమ్ మీద మీరు అకౌంట్ క్రియేట్ చేశారో .io, రెజ్యూమే అయితే రెజ్యూమే అనేది మన రిపోజిటరీ నేమ్ కాబట్టి అలా కనబడుతుంది. సో తర్వాత మన ఫైల్ నేమ్ ఏంది, ragu.html కదా, అది కనబడదు. ఒకవేళ index.html ఉన్న వాళ్ళు ఈ ఫైల్ జస్ట్ ఈ పాత్ మీద క్లిక్ చేయగానే, ఓకే, index.html అని ఇచ్చినప్పుడు వాళ్ళకు క్లియర్గా వెబ్ పేజ్ కనబడుతుంది. ఇండెక్స్ ఫైల్ నేమ్ మనం ఇండెక్స్ ఇవ్వలేదు కదా, ragu.html కాబట్టి మీరు మాన్యువల్గా మళ్ళీ ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ragu.html. మీరు పేజ్ నాట్ ఫౌండ్ 404 ఎర్రర్కి భయపడద్దు. ఓకే, పబ్లిష్ అయిపోయింది.
సో index.html ఉంటే మీరు index.html అనేది టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు index.html కాకుండా ఏదైనా నేమ్ ఇస్తే ఆ నేమ్ని మాన్యువల్గా టైప్ చేయండి. ఎందుకంటే index.html అనేది డిఫాల్ట్ ఫైల్ కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. బట్ నేను raghu.html ఇచ్చా, మీరు ఒకవేళ xyz.html vijay.html వాట్ ఎవర్ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో చూడండి. మనం టైటిల్ ఇచ్చాం, మై రెజ్యూమే అనేది ఇక్కడ కనబడుతుంది టైటిల్. ఓకే, ఆ ట్యాబ్ యొక్క టైటిల్ కనబడుతుంది ఇక్కడ. హలో వరల్డ్ H1 ట్యాగ్ ఇచ్చాం, అది క్లియర్గా కనబడుతుంది. యా, పబ్లిష్ చేశారు అందరూ. ఫెంటాస్టిక్. ఇప్పుడు చూడండి, మీరు క్రియేట్ చేసిన ఫైల్ని ఇప్పుడు నేను నా కంప్యూటర్లో ఓపెన్ చేస్తాను. యా, వెరీ గుడ్. ఒక నిమిషం ఫస్ట్ గౌతమ్ చూడండి. గౌతమ్ మీ ఫైల్ పబ్లిష్ అయిపోయింది. మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు. సో ఈరోజు నా వెబ్ డెవలప్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. నేను నా లైఫ్లో ఫస్ట్ సింపుల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేసి గిట్హబ్లో పబ్లిష్ చేశాను. ఎగ్జాక్ట్గా 36 వీక్స్లో ఒక ఈకామర్స్ అప్లికేషన్ని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి చూపిస్తాను అని మీరు మీ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఏది కంప్లీట్ చేస్తే ట్రైనింగ్ కంప్లీట్ చేయకపోతే ఎవరు మాత్రం ఏం చేయలేదు. సో యా లిఖిత్, ఫెంటాస్టిక్ లిఖిత్. ఓకే, ఆల్రెడీ లిఖిత్ ఒక చిన్న టేబుల్ కూడా క్రియేట్ చేశాడు, వెరీ గుడ్. సో అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మీరు అందరూ క్రియేట్ చేయండి. ఈ వీడియో కింద ఇది ఎట్లాగూ పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి మీరు అలా అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ పెట్టకుండా జస్ట్ ఒక సింపుల్ ఒక వెబ్ పేజ్ని పబ్లిష్ చేసి నాకు ఆ గిట్హబ్ యూఆర్ఎల్ని యూట్యూబ్ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చెప్తున్నా ముందే, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఫోన్ నెంబర్లు అవి ఇవి దాంట్లో యాడ్ చేయొద్దు. పబ్లిక్ రిపాజిటరీలో ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయకుండా పబ్లిష్ చేయండి. ఓకే, చూద్దాం ఇంకా కొంతమంది స్టూడెంట్స్ని. ఫెంటాస్టిక్. సో ఎగ్జాక్ట్ అనుకున్న టైంకి 11 o'clockకి మనం కంప్లీట్ చేసాము ఈరోజు టాస్క్. వెరీ గుడ్. శ్రవంతి, వెరీ గుడ్. ప్రవీణ్ పబ్లిష్ ప్రాపర్గా అవ్వలేదు. ప్రవీణ్ సెట్టింగ్స్లోకి వెళ్ళింది. ఇక్కడ ఏం పెట్టావు పేరు, ఫైల్ నేమ్? బ్రో నా ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు వచ్చింది బ్రో, పైన యూఆర్ఎల్ కాపీ చేసి మీకు పంపించాడు. అంటే నేను ల్యాప్టాప్ లో చేశాను ఇక్కడ, అంతే నెట్ లో ఇక్కడ. అదే అంటే ఇక్కడ యూఆర్ఎల్ ని కాపీ చేయలేదు బ్రో, డైరెక్ట్ పైన యూఆర్ఎల్ ఉంటుంది కదా బ్రౌజర్ యూఆర్ఎల్, దాన్ని చేసి అందుకని వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మామూలుగా పంపిస్తాను. ఓకే, రెడీ టు డన్ బై మై ట్రైనింగ్. yes వెరీ గుడ్. జితేంద్ర, వెరీ గుడ్. రవి వర్మ, వెరీ గుడ్. యా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, టాస్క్ ఏంటంటే, సో HTML CSS మొత్తం నేను ట్రైనింగ్ ఇవ్వట్లేదు, ఆల్రెడీ నిన్నే మీకు మెన్షన్ చేశాను. ఏంటది, మీరేం చేయాలి? సో ఒకవేళ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ అసైన్మెంట్ 15 days లో కంప్లీట్ చేయండి. IQ కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లేలిస్ట్లో HTML సంబంధించి 11 వీడియోస్ ఉన్నాయి, CSS సంబంధించి ఒక 25 వీడియోస్ ఉన్నాయి. సో 2 వీక్స్లో HTML CSS పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు ఏదైతే ఇప్పుడు పబ్లిష్ చేశారో ఈ యూఆర్ఎల్ ఉందా, ఇక్కడ మీరు రెజ్యూమేని, మీ పోర్ట్ఫోలియోని, నాకు తెలుసు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే చాట్‌జిపిటిలోకి వెళ్ళేసి డీటెయిల్స్ ఇచ్చేసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని పబ్లిష్ చేస్తారు. నో, మీరు ప్రతి ఒక్క లైన్ ఈ HTML ఫైల్లో ప్రతి ఒక్క వర్డ్, ఒక లెటర్, క్యారెక్టర్ ప్రతిదీ మీరే రాసి ఉండాలి, కాపీ చేయొద్దు. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేయండి, జాబ్ వచ్చిన తర్వాత మీరు చాట్‌జిపిటి యూజ్ చేసి వర్క్ ఫినిష్ చేస్తారా, ఎలా చేస్తారా అనేది డజంట్ మ్యాటర్. కానీ జాబ్ తెచ్చుకోవడానికి మీరు చాట్‌జిపిటి హెల్ప్తో క్రియేట్ చేస్తే మీకు జాబ్ రాదు. చాట్‌జిపిటి మీ ప్లేస్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మీరు సక్సెస్ అవ్వాలంటే మీరే ప్రతిదీ నేర్చుకోవాలి, చాట్‌జిపిటి కంటే కూడా బెటర్గా. ఎందుకంటే చాట్‌జిపిటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఎవరు, మనమే కదా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనమే. సో మనం ఇస్తేనే చాట్‌జిపిటి వర్క్ అవుతుంది, అంటే మనమే ఇంకా పవర్ఫుల్ అవ్వాలి. సో ఇక్కడ అయితే మీలో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, అన్న నాకు ఆల్రెడీ HTML CSS బాగా వచ్చు అని ఎవరైతే అనుకుంటున్నారో మీరేం చేయండి అంటే, ఇక్కడ HTML అండ్ CSS ప్రాజెక్ట్స్ ఉన్నాయా, మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి నాకు పంపించండి. తర్వాత ఇక్కడ HTML అండ్ CSS ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి ఇక్కడ వీడియోస్. సో సింపుల్, అంటే మీరు HTML CSSలో పర్ఫెక్ట్ అవ్వాలి. HTML CSS నేర్చుకోవడం చాలా ఈజీ, కానీ ఆఫీస్లో వర్క్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఓకే, ఇక్కడ హౌ టు డిప్లాయ్ HTML వెబ్ యాప్ విత్ గిట్హబ్. ఓకే, యాస్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇక్కడ చూడండి, వికీపీడియా యాప్ ఎలా చేశాడు, తర్వాత లాగిన్ ఫాము, ఇమేజ్ స్లైడరు. సో చాలా చాలా సింపుల్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తను ఆల్రెడీ బిల్డ్ చేసి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు.
సో ప్రస్తుతానికి ఫస్ట్ 2 వీక్స్ అయితే బిగినర్స్ అందరూ మీరు చేయాల్సింది HTML CSS మీద ఫోకస్ చేయండి, ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి. ఆల్రెడీ HTML CSS వచ్చు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఒకవేళ మీరు ఈ రెండింటిని 1 వీక్లో కంప్లీట్ చేశారనుకోండి, తర్వాత ఈ ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇది మీకు అసైన్మెంట్ ఈ 2 వీక్స్లో. అర్థమైందా? చేస్తారా అందరూ? సింపుల్. మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ని మళ్ళీ అదే ఫైల్ని అప్లోడ్ చేస్తారనుకోండి, అదే ప్లేస్లో ఆటోమేటిక్గా ఆ ఫైల్ పబ్లిష్ అయ్యి కనబడుతుంది. సో 2 వీక్స్ తర్వాత నేను మళ్ళీ అడుగుతాను మీ URLని. అక్కడ మీ పర్ఫెక్ట్ మీకు తెలుస్తుంది HTML CSS నిజంగా మీరు నేర్చుకున్నారా లేకపోతే అనేది. అక్కడ మీరు బిల్డ్ చేసిన దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది మీకు HTML CSS వచ్చా రాదా అనేది. అది బేసిక్స్, అది ఇంకా మొత్తం కాదు, అది జస్ట్ బేసిక్స్ మాత్రమే. సో ఇది ఫస్ట్ డే సెషన్. సో నెక్స్ట్ మనం రేపటి నుంచి ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోబోతున్నాము. అది C లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. C++, జావాస్క్రిప్ట్ ప్రతిదీ చెప్తాను, మీరు తొందరపడద్దు, వరి అవ్వద్దు. సో ఆల్రెడీ మీకు ప్రోగ్రామింగ్ వచ్చు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాకు మెయిల్ పంపించిన, నాకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వచ్చు, నేను మళ్ళీ బేసిక్స్ వినడం నాకు బోర్ కొడుతుందంటే నేను మీకు అసైన్మెంట్స్ ఇస్తాను, కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తాను, ఒక 20 to 30 ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఆ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా ఎక్కడా కాపీ చేయకుండా చూడకుండా మీరు పర్ఫెక్ట్గా రాసి నాకు పంపిస్తే నేను అప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏం చేయాలో చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు స్టూడెంట్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్విక్గా, ఒక 11:04 అయింది కదా, కరెక్ట్ 6 minutesలో అడగండి. హాయ్ బ్రో. యా నాకు ఫాంట్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది, కొంచెం ఇంక్రీజ్ చేసి పెడతారా? ఇది నేను చూపించేది మీకు తక్కువ కనబడుతుందా? అవునండి. నేను నెక్స్ట్ రోజు నుంచి ఇంక్రీజ్ చేస్తాను. అది ఇది క్లియర్ కనబడుతుందా? మీరు మొబైల్లో చూస్తున్నారా ల్యాప్టాప్లో చూస్తున్నారా? ల్యాప్టాప్ చూస్తున్నాను కానీ చాలా చిన్నగా కనిపిస్తుంది నాకు ఫాంట్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కనబడుతుందా? స్క్రీన్ షేర్ చేస్తా. ఈ ఫాంట్ ఓకేనా? మీరు అది HTML కనబడుతుంది కానీ ఇక్కడ పక్కకున్నాయి అన్ని చాలా చిన్నగా కనిపిస్తుంది. అవి డెఫినెట్ గా చిన్నగానే కనబడుతుంది. ఓకే, అర్థమైంది. అది కూడా నేను నేను ఫాస్ట్ గా క్యాచ్ చేయలేకపోతున్నాను ఇంత చిన్నగా ఉంటే. ఇప్పుడు ఓకేనా? ఇది ఓకేనా? ఈ సైజ్ ఇంకా కొంచెం బ్రో, ఇంకా కొంచెం. ఇది ఎస్. ఓకే, సరే చేద్దాం. అసలు ఏం చేయలేదు బ్రో ఇప్పుడు, అందుకని. నో ప్రాబ్లం. మళ్ళీ కూర్చొని చేయండి. ఓకే, స్టెప్స్ మీకు గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. షూర్ బ్రో. ఇదంతా ఇప్పుడు మళ్ళీ మీరు ప్లేలిస్ట్ లో పెడతారు కదా? అప్లోడ్ చేస్తా. సో నాకు ప్లేలిస్ట్ ఏం నేమ్ పెడదామో కూడా నాకు సజెస్ట్ చేయండి. నేను మన కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక క్వశ్చన్ అడుగుతాను, దాని కింద ప్లేలిస్ట్ ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి. త్వరగా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దానిలో ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రో. హలో రఘు అన్న, అది ఇందక్కడ ఫైల్ పబ్లిష్ చేయమన్నారు కదా గిట్హబ్ లో, చేశాను. 404 ఎర్రర్ అని వస్తుంది. అదే నువ్వు ఫైల్ నేమ్ యాడ్ చేసావా లాస్ట్ లో? నువ్వు ఏ ఫైల్ నేమ్ ఏం క్రియేట్ చేసావు? index.html అని చేంజ్ చేశాను. మళ్ళీ చేంజెస్ చేస్తే నువ్వు మళ్ళీ పబ్లిష్ చేయాలి. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. బ్రో ఒకసారి నాకు చెక్ చేయరా ఒకసారి, అంటే ఏమంటాడు URL తప్పించా కదా ఒకసారి. ప్రవీణ్ ఒకసారి index.html అయిందే. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ లింక్ దాన్ని క్లిక్ చేయండి. కొద్ది టైం పట్టొచ్చు, నాకు తెలిసి పబ్లిష్ అయితే వస్తుంది. పోర్ట్ఫోలియో పక్కన index.html కొట్టలే అన్న. ఇండెక్స్ సరే కొట్టండి. index.html డిఫాల్ట్ గా తీసుకోవాలి, బట్ ఒకవేళ అవ్వకపోతే index.html కొట్టు. యా, సో ఏదో చిన్న మిస్టేక్ అయింది. సో మళ్ళీ చేయండి నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ స్టెప్ ఆ రిపాజిటరీ డిలీట్ చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి, వచ్చిన నష్టం ఏం లేదు. ఓకే, ఏదో చిన్న స్టెప్ మిస్ అవ్వదు. ఓకే ప్రవీణ్ స్క్రీన్ తీసుకున్నాం కదా. ప్రవీణ్ వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది ఇది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి నుంచి మనం నేర్చుకోబోతున్నాం. యా, ఫైల్ అప్లోడ్ చేశాను కానీ అది పబ్లిష్ అవ్వట్లేదు, ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి అంతే, ఇంకేం చేసేది ఏం లేదు. ఓకే, ఏదో ఒక స్టెప్ మీరు మిస్ చేసి ఉండొచ్చు. రిపాజిటరీ ప్రాపర్గా క్రియేట్ చేయకపోవడం, అప్లోడ్ చేయడం ప్రాపర్గా చేయకపోవడం అలా ఉండొచ్చు. ఒకవేళ అన్ని పర్ఫెక్ట్గా చేసినా ప్రాబ్లం వస్తుందే నేను మళ్ళీ చెక్ చేస్తాను. ఓకే.
సరే థ్యాంక్ యూ బాబాయ్. బ్రో ఇంక మనం నెక్స్ట్ ఏమైనా ఫైల్స్ ఇంకేమైనా యాడ్ చేస్తే నెక్స్ట్ ఇలా జస్ట్ ఇది శాంపుల్ ఫైల్స్ చెప్తాను అన్ని చెప్తాను ఈ రోజుకి చాలు. ఓకే.